హాయ్ అందరికి నమస్కారం. తెలంగాణలో అంటే హైదరాబాద్లో రేపు 2వ తారీఖు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ ఏర్పాటు చేసుకుంది. అయితే దానికి పోలీసులు నిరాకరించారు. ఆ నిరాకరణ ఉత్తర్వుల్లో ఏముంది, అలాగే పవన్ కళ్యాణ్ గారు దీని మీద స్పందించారు. ఆయన ఏం మాట్లాడారు చూద్దాం ఒకసారి. ఆ నిరాకరణ ఉత్తర్వుల్లో ప్రస్తావించిన అంశాలు నేను తెలుగులో చెప్తున్నాను, అది ఇంగ్లీష్లో ఆర్డర్ ఉంది, దాన్ని తెలుగులో చెప్తా ఉన్నాను. మీ వినతి పత్రం అందిన అనంతరం 2/6/2026 గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్లో నిర్వహించదలసిన జనసేన సాధకుల సమావేశంపై విచారణ చేపట్టబడింది. ఈ సమావేశానికి సుమారు 2000 మంది హాజరవుతారని అంచనా వేయబడింది. విచారణలో తెలిసిన వివరాల ప్రకారం ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు కేంద్ర హోంమంత్రి గారితో నిర్వహించిన సమావేశంపై ప్రొఫెసర్ కె నాగేశ్వరి చేసిన వ్యాఖ్యలు, అనంతరం ఆంధ్రప్రదేశ్లో ఆయనపై నమోదైన క్రిమినల్ కేసుల కారణంగా తెలంగాణ వ్యాప్తంగా ఉద్రిక్తతలు, విభేదాలు పెరిగాయి. అదనంగా ఈ అంశంపై జనసేనతో సహా ఆంధ్రప్రదేశ్కు చెందిన కొందరు రాజకీయ నాయకులు చేసిన బహిరంగ వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయని, దాంతో రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత, నిరసనలు, ప్రతి నిరసనలు, వివిధ విద్యార్థి సంఘాలు మరియు ఉద్యమకారుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని విచారణలో వెల్లడైంది. ఎంత దారుణమైన పరిస్థితి చూడండి. పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక అనలిస్ట్ పవన్ కళ్యాణ్ గారి మీద గుడ్డగాల్చి ముఖం మీద వేస్తే ఇదేందయ్యా అని అడిగితే దానికి తెలంగాణ వల్ల మనోభావాలు హత్యని ప్రభుత్వం రాసిస్తే ఇంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ దేశంలో ఉంటుందా? ఖచ్చితంగా దీన్ని ప్రతి ఒక్కళ్ళు, ప్రతి పౌరుడు ఆలోచించాల్సిన సమయం ఇది. అంటే ప్రాంతీయ భావోద్వేగాలను ఇంకా వాడుకోవటానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రతిపాదిత సమావేశం 12వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున జరగనున్నందున నిరసనలు, ఆందోళనలు, భారీ ట్రాఫిక్ అంతరాయాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావించబడింది. ఈ పరిస్థితుల్లో సమావేశం నిర్వహించడం ప్రజాశాంతి భద్రతలకు అనుకూలంగా ఉండదని, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని నిర్ధారించబడింది. అంతేకాకుండా అంటే ఒక సమావేశం ప్రజాస్వామ్యయుతంగా సమావేశం నిర్వహించుకోవడానికి అవకాశం లేదా? ఆ మాత్రం ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోలేదా? ఇంత చేతగాని ప్రభుత్వం ఉందా తెలంగాణలో? ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఉందా తెలంగాణలో? అంతేకాకుండా ప్రతిపాదిత వేదిక యాజమాన్యంతో చేసిన పరిశీలనలో సుమారు 2000 మంది హాజరయ్యే కార్యక్రమానికి అవసరమైన ప్రత్యేక పార్కింగ్ సౌకర్యం అందుబాటులో లేదని తేలింది. నిర్వాహకులు పార్కింగ్ కోసం పక్కనే ఉన్న స్థలాన్ని వినియోగించాలని ప్రతిపాదించారు. ఆ స్థలం FCI సొసైటీ లేఅవుట్ గా పేర్కొనబడింది. అయితే ఆ స్థలం ప్రస్తుతం న్యాయ వివాదాలు ఉండడంతో పాటు కింది క్రిమినల్ కేసులు న్యాయ విచారణలో ఉన్నట్టు గుర్తించబడింది. పార్కింగ్ చేసుకోవటానికి వీలు లేదంట. చూడండి ఎంత అన్యాయం. మొన్ననే మతపరమైన ఒక సమావేశం జరిగింది అక్కడ. ఆ సమావేశంలో ఏం జరిగిందంటే సువార్త సభల్లాగా ఏదో క్రైస్తవులు జరిగింది. దానికి దాదాపు చాలా మంది హాజరయ్యారు, దానికి అనుమతించారు, ఇదే పార్కింగ్ స్థలంలో పార్కింగ్ చేసుకున్నారు, అన్నీ జరిగినాయి. రెగ్యులర్గా ఆ సంధ్యా కన్వెన్షన్ సెంటర్లో రెగ్యులర్గా ఒక ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి, పెద్ద పెద్ద ఫంక్షన్స్ జరుగుతాయి, వాటన్నిటికీ చేసుకుంటూ ఉంటారు అక్కడ. కానీ దుర్మార్గం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి సభ అంటే వణికిపోతా ఉంది ప్రభుత్వం కూడా. సో దానికి సంబంధించిన క్రిమినల్ కేసులు పలానా ఉన్నాయంటే 1, 2, 3 అని పై కారణాల దృష్ట్యా జనసేన సాధకుల సమావేశానికి అనుమతి నిరాకరించబడింది. ఇది చేశారు. దీని మీద పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. ఆయన ఏమన్నారు మనం చూద్దాం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రేపు హైదరాబాద్లో నిర్వహించాల్సిన జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభకు తెలంగాణ పోలీసులు అనుమతి నిరాకరించారు. జనసేన సాధకుల సమావేశానికి అనుమతి నిరాకరించడానికి చూపిన కారణాలు, సమాధానాల కంటే మరిన్ని ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఆయన చెప్పిన కారణాలు మరిన్ని ప్రశ్నలు లేవనెత్తుతున్నాయంట. అవి నిజమైన ఆందోళనల కంటే సాకుల్లా కనిపిస్తున్నాయి. ఒక విశ్లేషకుడు చేసిన నిరాధార వ్యాఖ్యలు, వాటికి ఇచ్చిన ప్రతివాదాలు ఒక్కసారిగా తెలంగాణ అంతటా శాంతి భద్రతలకు ముప్పుగా ఎలా మారాయి? కార్యక్రమాన్ని అడ్డుకోవటానికి ఇది ఒక బలహీనమైన సాకుగా అనిపించటం లేదా? అంటే నిరాధార ఆరోపణలు చేయటం సమంజసమే, కానీ వాటికి సమాధానం ఇవ్వటమే ఉద్రిక్తతకు కారణమవుతుందా?
ఆయన ఏమైనా చేయొచ్చు, బట్టగాల్చి ముఖానేయచ్చు. దాన్ని ఏందయ్యా అని అడిగితే దానికి ఈ రకమైన ధోరణి కనబడుతుందా? తెలంగాణ వాదాన్ని అవమానించినట్టయితుందా? ప్రొఫెసర్ నాగేశ్వర్ అంటే తెలంగాణనా, తెలంగాణ అంటే ప్రొఫెసర్ నాగేశ్వర? సో ఇది ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. అంటే నిరాధార ఆరోపణలు చేయటం సమంజసమే, కానీ వాటికి సమాధానం ఇవ్వటమే ఉద్రిక్తతకు కారణమవుతుందా? ఈ అంశంలో తెలంగాణను, జనసేనను గాని పవన్ కళ్యాణ్ గారు గాని లాగలేదు. ఈ అంశంలో తెలంగాణను లాగలేదు ఎవరు, జనసేన గాని పవన్ కళ్యాణ్ గాని. అసలు ప్రశ్న ఏంటంటే, ఈ చర్చలో ప్రాంతీయ భావోద్వేగాలను ఎవరు తీసుకొచ్చారు, ఎందుకు తీసుకొచ్చారు? ప్రాంతీయ భావోద్వేగాలను రెచ్చగొట్టిన వారిపై తెలంగాణ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు? అప్పట్లో ఎందుకు మౌనంగా ఉండిపోయింది? శాంతి భద్రతల సమస్యలు, పార్కింగ్ ఇబ్బందులు వంటి అస్పష్టమైన కారణాలను చూపుతూ తెలంగాణ ప్రభుత్వం తొందరపాటుగా వ్యవహరించినట్టుగా కనిపించటం విచారకరం. కార్యక్రమాన్ని అడ్డుకోవాలనే ఉద్దేశం ముందుగానే ఉన్నట్టు కొందరు మంత్రులు ప్రచారం చేసిన, ఎంపిక చేసిన కథనాలు, కత్తిరించిన వీడియోల ద్వారా స్పష్టమవుతోంది. చాలా మంది పవన్ కళ్యాణ్ గారు అప్పుడెప్పుడో 11 రోజుల పాటు నేను అన్నం తినలేదు అంటే ఆయన అన్నది ఏంటి, నేను తెలంగాణకు సంబంధించిన విభజన ప్రక్రియ నాకు నచ్చలేదు అని అన్నారు. అంటే ఎంత గందరగోళాన్ని సృష్టించిందని కాంగ్రెస్ పార్టీ, దిక్కుమాలిన పార్టీ ఇది. కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అని అందుకే అన్నారు. ఇవాళ దాకా కాంగ్రెస్ పార్టీకి అక్కడ నూకలు లేవు ఆంధ్రప్రదేశ్లో. ఇవాళ తెలంగాణలో అదే పరిస్థితి రాబోతోంది. పవన్ కళ్యాణ్ గారు కొండగట్టు అభివృద్ధికి మద్దతు ఇచ్చి తన వ్యక్తిగత నిధుల నుంచి కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చినప్పుడు ఆయన ఏ ప్రాంతానికి చెందినవారో ఎవరు ప్రశ్నించలేదు. కానీ జనసేన పుట్టిన నేలైన తెలంగాణలోని ఆ పార్టీ కార్యకర్తలతో కలిసి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవటానికి వచ్చినప్పుడు ఒక్కసారిగా ప్రాంతీయ భావోద్వేగాల అంశం ముందుకు తీసుకురావటం ఎందుకు? అలాగే పార్కింగ్ సమస్య అనే వాదన సంగతి ఏంటి? నిన్న మొన్న పెద్ద ఎత్తున జరిగిన మతపరమైన కార్యక్రమాలకు అనుమతులు ఇచ్చారు, అప్పుడు పార్కింగ్ సమస్యగా కనిపించలేదా? ఇదే వేదికలో గతంలో 2000 మందికి పైగా హాజరైన కార్పొరేట్ కార్యక్రమాలు నిర్వహించారు. అప్పట్లో పార్కింగ్ సమస్య కాకపోతే జనసేన సమావేశానికి మాత్రం అది ఒక్కసారిగా సమస్యగా ఎలా మారింది? దుర్మార్గమైన అంశం ఇది. అంటే ఎంతటి దాష్టీకం అంటే, తెలంగాణ వాదం పేరుతోటి కొంతమంది స్వార్థపరులు చేసిన అంశాన్ని ఇవాళ ఈ రకమైన ప్రాంతీయ భావోద్వేగాలు రెచ్చగొట్టే స్థాయికి తీసుకెళ్లారు. హైదరాబాద్ సేఫేనా? ఖచ్చితంగా దీని మీద చర్చ జరగాల్సిందే.